అచ్చు, నీ ఎస్ఏ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారంట కదా. హా, ఆగరా తీసుకొస్తా. ఇదిగోరా. తెలుగు ఓకే, ఇంగ్లీషు ఓకే, హిందీ ఓకే. బ్రో మ్యాథ్స్ ఏంటి బ్రో? అన్నా అది ఇదేదో 2 months ముందే చెప్పుండొచ్చుగా. ఈ 4 months గ్యాప్లో నువ్వేం నేర్చుకుంటావు? అన్నా సరే ఒక నిమిషం, నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్ ఉంది, కాల్ చేసి కనుక్కుంటా. హలో, ఎవరు? అరే నేను ప్రశాంత్. ప్రశాంత్, ఏరా ఎన్ని రోజులకు ఫోన్ చేసావు? ఏం లేదు మామ, నాకు ఒక చెల్లి ఉంది కదా, ఆ, తనకి మ్యాథ్స్ రాదు. సో నేను ఇన్స్టిట్యూట్లో చేర్పిద్దామని. డెఫినెట్గా బావా, రేపు ఒకసారి మీ చెల్లిని తీసుకురా, మాట్లాడదాం. ఓకే మామ. ఓకేరా మామ. అరే అన్నా పక్క కాపు. అన్నా అరే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలా? ఏమైంది? రే నేను ఇంటెలిజెంట్ రా, నీలా మొద్దుని కాదు. అబ్బా చా, అలా అయితే ఒక ఫార్ములా అడుగుతా, చెప్పు. హా, అడుక్కో. ఏంటే? హా, అదే బ్రో అడుగు. సరే, a+b² ఫార్ములా చెప్పు. One eternity later. అందుకే మూసుకొని ఎక్కువ. అచ్చు ఎక్కడికి? ఎందుకంత కోపం? చూడు, నాన్న నిన్ను నా దగ్గరికి చదివిమని పంపారు, అది నా రెస్పాన్సిబిలిటీ, అర్థం చేసుకో. రే నాకు కొద్దిగా షై అని తెలుసు కదా. చూడు, మన జీవితంలో 3 దగ్గర అబద్ధం చెప్పకూడదు. 1 డాక్టర్, 2 టీచర్, 3 మన కుటుంబం. ఇప్పుడైనా వస్తావా? హా, నీ కోసం. నువ్వేంటే నా కోసం చదివేలా ఉన్నావే, కొట్టానంటేనా? అచ్చు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అడ్మిషన్ తీసుకొస్తా. రే కళ్యాణ్, ఏ ప్రశాంత్, ఎలా ఉన్నావు మావా? ఏదోరా నీ దయాదాక్షిణ్యలతో అలా ఉన్నాను. ఆప్రా రే. ఏరా మంచి అందంగా గ్లామర్గా తయారయ్యావు, ఏం విషయం? అందమా? లేదురా, నీకన్నానా? అబ్బా సరే, ఎక్కడా గయ్యాలి? బయట ఉంది. ఇట్రా, నేను దానికి నిజంగా ట్యూషన్ చెప్పాలా? నా మాట వింటుందా మరి? ముందులా లేదురా తను ఇప్పుడు. అబ్బో నేను నమ్మను. సరే, రైట్ సైడ్ రూమ్లో తన క్లాస్ ఉంటుంది, వెళ్ళి కూర్చోమని చెప్పు. ఓకే? నీ క్లాస్ రైట్ సైడ్ రూమ్లో అంట, వెళ్ళి కూర్చో, నేను మాట్లాడాను. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. మ్యాథ్స్ లెక్చరర్ బాగుంటారని విన్నా కానీ మరీ చాక్లెట్లా ఉంటారని ఇప్పుడే చూస్తున్నా. ఈ చాక్లెట్కి హే స్టూడెంట్, ముందరకు రండి, అప్పుడే క్లాస్ అర్థమవుతుంది. హలో జో. హా అచ్చు, ఏం చేస్తున్నావు? అదే నేను ట్యూషన్కి వెళ్తున్నాను చెప్పాను కదా. హా, నచ్చలేదా? అది కాదే, చెప్పేది విను. అక్కడ నాకు మ్యాథ్స్ లెక్చరర్ చాలా బాగా నచ్చేశారు. ఎలా ఉంటాడే అతను? ఎలా ఉంటాడో కాదు, ఎలా ఉండడో అడుగు. అసలు తను నచ్చలేదని ఒక్క రీజన్ లేదు తెలుసా? హా, అంత హ్యాండ్సమ్గా ఉన్నాడే. అవునా? నిజంగా నాకు చూపిస్తావా? తదాస్తు. ఏంటి? అలాగే మహాతల్లి గారు,
నీకు చెప్పకుండా నేనేం చెయ్యను కదా. అయినా ఎలా? రేపు నువ్వు నన్ను పిక్ చేసుకో, నేను చూపిస్తా. వెయిటింగ్ టు సీ దట్ బేబీ. సీ యూ సూన్. ఓయ్ డెవిల్, థ్యాంక్ యూ. దేనికన్నా? సార్ అని పిలువమ్మా. మీరు మాత్రం నన్ను డెవిల్ అని పిలవచ్చా? సరే అమ్మా డెవిల్ రాణి, నిన్న నువ్వు నాకు అడ్మిషన్ చేసావుగా, అందుకే థ్యాంక్స్. నేనా? మీకా? ఎప్పుడు? నువ్వే నాకే నిన్ననే. వెళ్ళి నీ ప్లేస్లో కూర్చో, తెలుస్తుంది. జో, నువ్వేంటి ఇక్కడ? అరవకే దెయ్యం. నువ్వేంటి ఇలా? నన్ను పిక్ చేసుకోమంటే సడన్ గా ప్రత్యక్షమయ్యావేంటి? అదే చదువుకుందామని. బడ్డీ కోసమా? నిజం చెప్పనా, నీ హ్యాండ్సమ్ని చూద్దామని. ఓ, ఏ అచ్చు భలే మిస్టర్. ఏంట్రా ఏ చాలా ఎక్కువ ఉన్నట్టుంది, పర్లేదా నీకు? అరే నీకు కామెడీ ఉందా? కామెడీ ఏముంది, నువ్వే చెప్పావు సార్ బాగుంటారు అది ఇది అని. అరే నేను చెప్పింది నా కాదు. మరి ఇంకెవరు? ఆయన ఎక్కడా, తప్పిపోయాడా? నవ్వకు, నాకు కోపం వస్తుంది. The next day. ఓకే, ఈరోజు పేజ్ నెంబర్ 15లో 21st ప్రాబ్లం. ఏంట్రా విడిగోలా? One week later. వీడు రోజు ఇంతేనా? అన్నా నా క్లాసెస్ ఏం అర్థం కావట్లేదు, రేపటి నుంచి నేను వెళ్ళను. సరే, నేను రేపు వచ్చి మాట్లాడతా. కళ్యాణ్, హే ప్రశాంత్, ఏమి ఇలా వచ్చావు? నీతో కొద్దిగా మాట్లాడాలి. గుప్తా చేస్తే రా కూర్చో. ఎరా ఏమన్నా మాట్లాడాలా? అవును మావా. స్టూడెంట్స్, ఇప్పుడు మీకు బ్రేక్ ఇస్తున్నాను, అందరూ బయటకు వెళ్ళండి. ఏంటి కళ్యాణ్, బాగా చెప్తావని ఇక్కడ చేర్పిస్తే మా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదంట. అదేంటి ప్రశాంత్, మొన్నేగా బిగినింగ్లో బాగా అర్థమవుతుంది బాగా చెప్తున్నారని చెప్పావు, మళ్ళీ ఇదేంది? ఏమో అబ్బా, వాళ్ళని అడుగు. అచ్యుతా, ఇలా రా. ఏంటచ్చుతా, ఏమైంది? అంటే ఆ రోజు వచ్చిన సార్ చాలా బాగా చెప్పారు, నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు వేరే సార్ వస్తున్నారు. ఇప్పుడెవరు వస్తున్నారు? రవి సార్. అంటే రవి సార్కి సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అండ్ ఎఫిషియన్సీ లేదని కాదు, సార్ చెప్పేది మాకంతగా అర్థం అవ్వట్లేదు. లాస్ట్ టైం మీకు ఏ సార్ వచ్చేవారు? వైట్ షర్ట్ వేసుకొని వచ్చాడు సార్, అతని నేమ్ కరెక్ట్గా ఐడియా లేదు. ఓ, నేను ఒక వ్యక్తిని తీసుకొస్తాను, అతనేనా కాదా అని చెప్పు. ఇతను అర్జున్, మా ఇన్స్టిట్యూట్లోనే బెస్ట్ స్టూడెంట్. 10th క్లాస్లో హీఈస్ ద టాపర్. టాపర్ అంటున్నావు అండ్ క్లాస్ కూడా బాగా చెప్తున్నా అంటున్నావు. అతన్నే చెప్పమనొచ్చు కదా మా సిస్టర్ క్లాస్. అంటే నాకేమీ అబ్జెక్షన్ లేదు, బట్ అతని కంఫర్ట్ ఉందా లేదా అని కూడా తను ఒకసారి తెలుసుకోవాలి కదా. ఏమంటావు అర్జున్? అంటే సార్ ఆ రోజు ఎవరు లేరని తీసుకున్నాను, కానీ ఇప్పుడు ఓకే సార్. బట్ అయితే నాది ఒక కండిషన్, ఈవినింగ్ నా క్లాసెస్ అయిన తర్వాతే తన క్లాసెస్ నేను తీసుకుంటాను. ఓకే డన్, మీరు ఈవినింగ్ టైంలో వచ్చేయండి, అర్జున్ క్లాస్ తీసుకుంటాడు. ఓకే. ఏంటి నీ వల్లే ఈరోజు లేట్? ఆహా అలాగా? నిజమే నువ్వు చెప్పింది, ఆ సార్ చాలా బాగున్నాడు హ్యాండ్సమ్గా. ఈరోజు 10 minutes లేట్ అయింది, ఇలా అయితే రేపు నుంచి నేను క్లాసెస్ తీసుకోను. సారీ సార్, రేపటి నుంచి ఫాస్ట్గా వచ్చేస్తాం. ఓకే, వెరీ గుడ్ సార్. ఓకే, ఈరోజు మనం సెట్స్ అనే చాప్టర్ చెప్పుకుందాం. ఓపెన్ ఎక్సర్సైజ్ నెంబర్ 2.1.
ఈరోజు ఇది చాలు, మనం రేపు ఎగ్జామ్ పెట్టుకుందాం. ఏం ఎగ్జామ్ సార్? ఈరోజు చెప్పుకునింది. ఓకే సార్. అచ్యుత, నాకు నీకు 2 years గ్యాప్, సో జస్ట్ కాల్ మీ అర్జున్. ఓకే అర్జున్. ఏంటి ఎగ్జామ్కి రెడీయా? హా సార్. రై, నేనే చెప్పాను కదా నన్ను సార్ అని పిలవకని, జస్ట్ కాల్ మీ అర్జున్. ఓకే అర్జున్, ఇక అలానే పిలుస్తా. అవును, నీ ఫ్రెండ్ రాలేదా ఈరోజు? ఈరోజు తను వాళ్ళ ఫాదర్తో వస్తానని చెప్పింది. సరే, నువ్వు వచ్చి నీ ఎగ్జామ్ స్టార్ట్ చేయి, తను వస్తే రాస్తుందిలే. ఓకే అర్జున్. ఓ, ఈరోజు జో వచ్చేలా లేదు, నువ్వు త్వరగా కంప్లీట్ చేస్తే వెళ్ళిపోదాం. అచ్యుతానంత ఓ అచ్యుతానంత నీ కురుల వంపులోనే ఏ తీగ వాలిందో నీ చేతి స్పర్శలోనే ఏ మంత్రమేసావో. నీకేం రాదని నాకు అర్థమైంది. వెయిట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పటికైనా అర్థమైందా? అచ్యుత, అనంత, గోవింద. అవును, మీకెలా తెలుసు? నేనేదో కామెడీగా అన్నాను. యాక్చువల్గా నీ నేమ్కి ఏమైనా ఆరిజిన్ ఉందా? హా, అవును. మా అమ్మ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆడపిల్ల పుట్టాలనేసి వెంకటేశ్వర స్వామికి మొక్కుంది. ఆ తరువాత నేను పుట్టాక గోవింద నామ స్తోత్రాల నుంచి నాకు అచ్యుత అనంత గోవిందలో అచ్యుత అని పేరు పెట్టారు. ఓ, చాలా పెద్ద స్టోరీయే. మీ అమ్మకి ఆడపిల్లలు అంటే ఇష్టమా? హా, చాలా. ఓ, నాకు కూడా చాలా ఇష్టం. నిజంగా? నిజంగా, నీ మీదొట్టు. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమిన్. ఎగ్జామ్కి ఇంకా 10 days ఉన్నాయి, సో బాగా ప్రిపేర్ అవ్వండి. నేను ప్రిపేర్ చేస్తాను. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాసా. హే అర్జున్. హలో. హలో, ఎగ్జామ్ ఎలా రాశారు? చాలా బాగా రాసాం సార్. ఫెయిల్ అవ్వరు కదా? అసలుకి అవ్వం సార్, ఎంతైనా మేము మీ స్టూడెంట్స్ కదా. హలో, ఎవరు? నేను అర్జున్ని. నేను మళ్ళీ నిన్ను కలవకపోవచ్చు. రేపు నా బర్త్డే, నిన్ను మీట్ అవ్వాలనుకుంటున్నాను. హా, ఓకే. ప్లేస్? నువ్వే చెప్పు. కేఫ్? ఓకే, డన్. బాయ్. బాయ్. వన్ మినిట్. అన్నా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.
ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంక వెళ్దామా? సరే అర్జున్. అర్జున్, నువ్వు నన్ను అలా చూడకు. నాకేదోలా ఉంది. నా ఫీలింగ్స్ నీకు అర్థమవుతున్నాయా? హే షుగర్, హే సంధ్య, నువ్వేంటి ఇక్కడ? తమ్ముడు 2 కాఫీ. పిల్లలు ఈ మధ్య బాగా చెడిపోతున్నారు సార్. బాగా అల్లరి ఎక్కువైపోతుంది. పిల్లలు కాబట్టే కదా సార్ చెడిపోతారు. మన చైర్మన్ చనిపోయారు కదా సార్, ఇప్పుడు ఆ పోస్టులో ఎవరున్నారు? కొన్ని డేస్లో ఫంక్షన్ జరుగుతుంది, అప్పుడు అనౌన్స్ చేస్తారు ఆ మేడం ఎవరో. కానీ మనకు ఆమె ఎవరో తెలుసుగా. హో అవునా, ఎవరా అదృష్టవంతరాలు? 3-4 ఇయర్స్ బ్యాక్ ఫంక్షన్ జరిగింది సార్, అప్పుడు వచ్చారు మేడం. మీరు చూసారా? నేను జాయిన్ అయ్యే 2 years అవుతుంది. అవును కదా, మీరు జాయిన్ అయ్యి 2 years అయింది. డోంట్ వరీ, నా దగ్గర ఆమె ఫోటో చూపిస్తాను. మళ్ళీ నా జీవితంలోకి వస్తున్నావా? అచ్యుతానంత గోవిందా.